సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ బాయ్స్ గేమ్. మళ్ళీ మనం అయితే కొత్త వీడియోతో వచ్చాం అనమాట. ఈ కోట్లు ఎట్లండి, కోట్లు ఇవన్నీ వేసాం కదా, ఎక్కడికి వెళ్తున్నాం అని ప్లాన్ వేస్తారు కదా. ఎప్పుడు అట్లా సైకిల్స్ మీద అట్లా కాకుండా కొత్తగా డీమార్ట్ ప్లాన్ చేసాం. ఎలా ఉంది కాబట్టి మీరు సైకిల్స్ మీద వెళ్తున్నామని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సైకిల్స్ మీద అట్లా మన దాంతో బైక్ మీద వెళ్తున్నాం ఇద్దరం కలిసి. ఈసారి సన్నిధితో అయితే రారు, వాళ్ళు కూడా పని బయటకు వెళ్తున్నారు. మాకు కూడా ఏం ఖాళీగా ఉండింది అని చెప్పి చూడండి, బాగుంది డ్రెస్. ఇద్దరు సేమే, కానీ మళ్ళీ మనకి నెక్స్ట్ వీక్ కొత్త వీడియో అయితే వస్తుంది. ఆ వీడియో మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉండిద్ది. మాకు సూపర్ ఉండిద్ది. మీరు ఎక్కువ పార్క్ సపోర్ట్ కూడా బాగా ఇచ్చారు గైస్. పార్ట్ 2 కూడా అయితే వచ్చింది, కాకపోతే ఈ సండే నెక్స్ట్ సండే అయితే పంపిస్తాం. ప్రస్తుతం మన డీమార్ట్కి ఇస్తున్నాం కదా, ఆ వీడియోని ఫుల్ వీడియో చూడాలి. డోంట్ మిస్ ద ఎండ్. ఇంకా లైక్ చేయకుండా వీడియో మనం యజమాని స్టార్ట్ అయిపోయాం. కొంచెంసేపట్లో వెళ్తాం అక్కడికి మళ్ళీ వీడియో స్టార్ట్. మరి ఎట్లా జర్నీ వీడియో రికార్డ్ చేస్తాం గైస్. స్పీడ్ మస్ట్ పెట్టాం ఎంజాయ్ గైస్. మనం అయితే ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళి చదువుతున్నాం. వచ్చేసాం పెట్రోల్ బంక్కి. ఇప్పుడైతే పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. గైస్ చూడండి గైస్, మా స్కూల్ ఆట ఇక్కడే ఉంది. రోజు మేము దీంట్లోనే వస్తాం. అది మా డీమార్ట్కి ఇప్పుడు వచ్చాం అనమాట. మీకు ఇక్కడ ఇంకో వ్యక్తిని పరిచయం చేస్తాం, పొట్టిదాన్ని. లెట్స్ గో గైస్. ఇదే గైస్, ఇది నా చెల్లి గైస్, అభిరంగడి చెల్లి. అదిగో మా నాన్న వచ్చి వస్తున్నాడు. ఇదిగోండి గైస్. దీనికి ఎప్పుడు తిందే, దీనికి ఎప్పుడు తిండుకోవాలి, ఎప్పుడు మనుషులతో ట్రాలీ తెచ్చుకుంటాం. నాన్న కూడా వచ్చి గైస్. ఇప్పుడైతే మేము ట్రాలీ అనేది తీసుకెళ్తున్నాం. ఎలా ఉంటుంది తోయండి. నాన్న వెళ్ళిపోతున్నాడు. చుగో మనం మొత్తం డీమార్ట్లోకి అయితే వచ్చేసి గైస్. మరి ఇప్పుడు కొనే షాపింగ్ అన్నీ ఇక్కడ చూపిస్తాం. ఇది చూసి చెప్పాలి టోటల్ ఎంత అయిందో. లాస్ట్లో కామెంట్ చేయాలి. అమ్ములు హాయ్ చెప్పు. చూడండి గైస్, ప్రస్తుతానికి కొన్నాం. ఈ పొట్టిదే డ్రైవర్ దీనికి. గైస్, ఈ మౌంటైన్ డ్యూ మీద ఏ హీరో ఉంటారో కామెంట్ చేశారా చెప్పురా. మహేష్ బాబు. మౌంటైన్ డ్యూ సరిగ్గా ఉంది కదా. ఇక్కడ కూడా ఉన్నాయి గైస్ చాలా డ్రింకులు పై వరకు. ఒక అటువైపు కలిసి చాక్లెట్స్ గైస్. ఇక్కడైతే గ్లూకాన్ డి తీసుకున్న ఆరెంజ్. ఇప్పటికే దీన్ని షాపింగ్ చేసాం. చిక్కిల్వి గ్లూకాన్ డి తీసుకున్నాం. వరకు షాపింగ్. జండు బామ చేద్దాం ఉండు. ఓ వేరు జండు బామ్, దీని మీద మార్పే ఉంటుంది. చూడండి గైస్, జండు బామ్ అంటే చందు బామ్ 5 రూపీస్, 45 రూపీస్, ఎంఆర్ 45 రూపీస్ గైస్. గైస్ చూడండి గైస్, ఇక్కడ 2 చాక్లెట్లు ఉన్నాయి. మీరైతే నా పొజిషన్లో ఉంటే ఏ చాక్లెట్స్ తీసుకున్నా ఇక్కడ కామెంట్ చేయండి. నేను ఏం చాక్లెట్లు తీసుకున్నానో ఆలోచిస్తున్నాను. ఇంకా ఇన్నే ఉన్నాయి. మళ్ళీ వేరే షాపింగ్ చేసినవి కలుసుకున్నాను.
చూడండి గైస్. ఇందులో వచ్చి తీసుకెళ్ళి ఇందులో కలపాలి. వద్దురా బాబు, మళ్ళీ గబ్బు గబ్బు అయిపోతుంది. అది మిక్స్ చేస్తారంట. ఇక అన్ని కొనుక్కోవడానికి వరకు ఇక ఆడుకుంటున్నారు చక్కగా. నిజంగా మిక్సీ చేద్దాం. అది వద్దురా మనకింద దోల. చూడు 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 అది. అరే వద్దురా, అరే వద్దురా, వద్దు అసలు. ఈ దోల చేసేలా ఉన్నాయి. మళ్ళీ కలుద్దాం. షాపింగ్ చేస్తున్నాడు గైస్. ఇక పెన్లు, పెన్సిళ్ళు, ఎరేజర్స్, రకరకాల ఎరేజర్లు ఇవన్నీ ఉన్నాయి. తీసుకున్నాం కొంచెం లేదా ఉన్నాయి. నేను వెళ్ళి ఆ పెన్నుని కలిపేస్తాను పక్కెళ్ళు. వద్దా, ఆ పిన్నిని కలుపుతారండి గైస్. నానేసి ఇంకా ఇక్కడ గ్రాసరీస్ తీసుకుంటున్నాడు. కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే అన్నీ కావాల్సినవి అయితే ఉన్నాయి. డిమార్ట్కి వస్తే చాలా అన్నీ దొరికేస్తాయి మీకు. ఇంక ఇట్లా వస్తే ఇంకా మేము ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాం అరగంట నుంచి. మా ఇదే పైకి ఫ్లోర్. అటువైపు ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇదే మనకి ఇప్పటికి నేను తీసుకున్నా. ఎక్స్ట్రాగా పెయింట్ బాటిల్ 4 తీసుకున్నాను. ఎవరైనా ఫిఫ్త్ దాని తీసుకోండి ఎప్పుడైనా. ఇది ఒకటి మీకు ఉపయోగపడుతుంది స్కూల్కి. 30 రూపీస్. నేను ఇందాక చిక్కీలు 4 చెప్పాను కదా, ఎక్స్ట్రా 4 తీసుకున్నాం. అనౌన్స్మెంట్ వస్తుంది. అభిజికి ఈ సెట్ అయితే అనుకుంటా. ఇదిగో ఆ విధంగా ఈ సెట్ అయితే గైస్. ఇది పొగ్గొట్టం అంట. ఫూ ఫూ కొట్టం అదంట. అబ్బో పొగ్గొట్టం సార్. కట్టెలు కూడా ఉంటారు సార్. అది ఒక్కోటి ఇక్కడ రేటు 49 రూపీస్, ఆల్మోస్ట్ 60 రూపీస్. బుక్స్ కూడా ఉన్నాయా ఇక్కడ? ఐస్ క్రీమ్స్ ఏం తీసుకుంటున్నాం మరి చూద్దాం గీసి. ఇదేం తీసుకుంటాడు? ఇంకా లేచి మన దగ్గరికి వెళ్ళిపోదాం. సెకండ్ ఫ్లోర్ కూడా అవుదాం. ఫస్ట్ ఇక్కడ అవ్వాలిగా. నాన్న చూడండి ఇక్కడ ఏదో ఉన్నాడు. ఇవన్నీ ప్యాకింగ్ చేపిస్తున్నాను. ఎందుకండి నవ్వుతున్నాడు. మనం అయితే ఇప్పుడు లిఫ్ట్ ఎక్కి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. మన దగ్గర ట్రాలీ ఉంది కదా అందుకు. సో లిఫ్ట్ వడ్డ లిఫ్ట్లో పడతాము గైస్. సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను లిఫ్ట్ ద్వారా. తీసుకురండి రే చెప్పులు, బట్టలు. ఓ బొమ్మలు సూపర్. చిన్నపిల్లలకి ఇది మాత్రం సూపర్ ప్లేస్. చూడండి గైస్, చాలా రకరకాల కాక్స్, ఫుల్ కాక్స్, క్రికెట్ బ్యాట్స్, షటిల్స్, కార్లు అన్నీ 7 గేజ్ అన్నీ ఉన్నాయి. పోలీస్ కార్స్. అమ్ములు హాయ్ చెప్పు. పుట్టిరానా అదంతే గైస్. ఓ అలా ఉన్నాయి. అది ఏమో కూర్చోరా, చచ్చిపోద్దాము. దాన్ని తెలియకుండా సైలెంట్గా వీడియో చేస్తున్నాను. అసలు ఏం చేస్తున్నాను? డ్యాన్స్ చేస్తున్నాను. యాక్టింగ్ స్టార్ట్ గైస్. చూడండి గైస్ అంత బాగున్నాయి. మళ్ళీ రికార్డింగ్ ఏంటి మళ్ళీ చెప్పమ్ములు. ఇది దానికి కావాలంటే మీరు డబ్బులు ఇస్తే కొనుక్కొని ఆడుకునిద్దంట. అది కూడానా? మేము డబ్బులు ఇస్తే అది కొనుక్కొని ఆడుకునిద్దంట. చూడండి గైస్ ఇది. గైస్ ఇక్కడ చెడ్డీ లేపేశారు గైస్. అమ్ములకి ఇది కావాలా? ఇది బాబు. అరే అరే లెగ్గు. అరే మళ్ళీ
అమ్మో ఇలాంటి దోళాలు చెయ్యాలి. ఇందాక ఆడున్నాడు ఇట్లా డోర్లు చేయాలా? పిండిని కలిపేస్తానంటే ఆడు ఒప్పుకోవట్లే. ఏం చేయాలి? అక్కడ మనకి వెళ్తారు. అమ్ములు పాలు తాగుతావా? ఇదిగో నెర్ఫ్ గన్స్ చూడండి ఎంత బాగుందో. ఇట్లాంటి కొనుక్కొని ఆడుకోవచ్చు. నేను నెత్తి మీదకి ఎట్సాడు కొడతా అది కొనుక్కొని. కొట్టినప్పుడా? సరేరా కావాలి. 10 రూపాయలు పెట్టా. 10 రూపాయలు అమ్మేస్తున్నానండి. కొనుక్కోమండి. 200 రూపాయలు 10 రూపాయలకి ఎవరైనా ఎత్తారా గైస్? రూపాయి తక్కువ 200. ఏ గైస్ ఇప్పుడు వరకు మీరు షాపింగ్ చేసింది గంట పై నుంచి నేను చేసినాం. నువ్వు బైక్ మీద అట్లా తీసుకెళ్తామేంటో చెయ్యి. మా నాన్న అక్కడికి వెళ్ళిపోయి ఏదో కొనుక్కుంటా ఉన్నాడు. మనం ఇక్కడ ఎలాగోలో ఇప్పుడు ఈ క్రికెట్ బ్యాట్ సంపాదించాలి. గైస్ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. మీరు ఎవరైనా ఐపీఎల్ చూస్తారని చూడండి. అలాగే ఇవాళ రేపు ఏ మ్యాచ్ కామెంట్ చేయండి. 28న ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే చూద్దాం ఏదో గెలిచిద్దాం. లేదు పక్క సిఎస్కేనే గెలిచిద్ది. మా ఫ్రెండ్స్ మేము సిఎస్కే ఆడుతున్నారు, కొంతమంది ఆర్సీబీ ఆడుతున్నారు. చూద్దాం. ఇదే లాస్ట్ సీజన్ ధోని ఉండేది. నెక్స్ట్ సీజన్ నుంచి ఉండరు. గైస్ ఇందాక చూపిద్దాం అనుకున్నాం. బాల్ సరిగ్గా ఉన్నాయి కదా. ఇదేం బాల్ వాళ్ళ ఉంది. ఇక్కడ ఉన్నాయి. ఈ స్టోర్ పై ఇంకా సెకండ్ ఫ్లోర్ మొత్తం బట్టలు. ఈ సైడ్ బొమ్మలు ఉంటాయి. ఇవి ఒక్క దాంట్లో చూడండి గైస్. ఇట్లా చెప్పులు ఇక్కడ కుప్పలు పడేసి ఉన్నాయి. ఇక్కడ వీరుడు బయలుదేరాడు. వాడి పేరేనయ్యా అవినాష్. గుద్దేస్తున్నాడు. డిమార్ట్లో బెల్ట్స్ ఇదిగో బెల్ట్ ఎవరికి అసలు? బెల్ట్ నీకే. ఎవరికి? అప్పుడు సెలెక్ట్ చేయాల్సింది ఎవరు? నువ్వే. నువ్వు వచ్చి ఏం చేద్దామని గైస్ మధ్యలో ట్రాలీ వదిలేసాం. ఎవరు ఎత్తుకుపోకుండా చేస్తున్నాం. ఇదిగోండి గైస్ ఎక్కడ ఉంది. అమ్మ తీసుకెళ్ళు. కాలేజ్ చూడు సూపర్. ఇటువైపు సెకండ్ ఫ్లోర్. నేనైతే లిఫ్ట్లో వచ్చాను గైస్. ట్రాలీ ఉండండి. ఇటువైపుకి వస్తే కాలేజ్ వాళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా సూపర్ ఉన్నాయి కదా. మనం అటువైపుకి వెళ్దాం. ఇటువైపు కళ్ళజల్లుగా ఉన్నాయి. ఒక్కోటి బాగానే ఉన్నాయి రేట్లు. నేనే కొన్నట్లు కానీ ఇప్పుడు డిమార్ట్ సెకండ్ ఫ్లోర్ మొత్తం ఎక్స్ప్లోరింగ్ ఇవే ఉన్నాయి కదా. నాకు ఇది తెలియదు. మన నన్ను అడగండి. ఇక్కడ బెల్ట్ ఉన్నాయి. ఆ సూదిగాడు అక్కడ ఎత్తుక్కుంటున్నాడు. ఇప్పుడు నేను పెట్టుకుని బెల్ట్ ఇదే. ఓ చిన్నపిల్లలకు కూడా ఇక్కడ బట్టలు ఉన్నాయి చూడండి. ఇక్కడ చిన్నపిల్లలకి బట్టలు ఇట్లా వెళ్తే ఆ చివర ఆ పిల్లలు బెడ్లు కొనుక్కుంటున్నారు. అటువైపుకి వెళ్దాం. ఇంకా లెట్స్ గో గైస్. ఈ కలర్ దీనికి బాగుందో చూసి చెప్పెట్టుకోంలో చేసి ఎట్లా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ పొట్టిది కొనుక్కుందని మేము కలజోడు కొనుక్కోడానికి వెళ్తున్నాం. దాన్ని చూసి గుళ్ళు వస్తుంది. అందుకే మేము స్టైలిష్ కలజోడు కొనుక్కుంటాం. దాని ముందు పెట్టుకొని తిరుగుతాం. అయినా చేంజ్ చేస్తున్నారు ఇక్కడ. బాగుందా? బడితెగళ్ళు కావాలంటే 10,000 పెట్టుకోండి. 10,000 ఏదో స్ట్రైట్ అమ్ముడు. చూసారా కార్ బాగుంది. బ్యాట్మెన్ కొనండి. 10,000 పెట్టుకోండి. ముక్కు మీద ఏమైంది? తెల్ల గడ్డ వచ్చింది. బాగుందా? ఏమైంది? కొత్త బొట్టు
చూపిరా ఒకసారి కప్చు గైస్ ఇంకా కలిసి చూపిరా నేను తీస్తాను గైస్ ఇప్పుడు నా సెలక్షన్ చూసి అయినస్ ఇక్కడ భయపడతాను. అబ్బే అక్కడ ఉన్నాయి నేను చెప్తున్నా మళ్ళీ ఈ సెలక్షన్ చూసి భయపడాలంట. పీకేస్తా వద్దురా రే నీ దండం పడతా. వచ్చినప్పటి నుంచి చాలాగా బిహేవ్ చేస్తున్నాడు వీడు. తేడా ఏంటో పుట్టిదానా చూడండి గెస్ అది ఏదో కలర్ కొనుక్కొని వెళ్దాము గెస్. మీకేం నచ్చింది గెస్ ఇట్లా కలర్? ఈ పింక్ కలర్ యా సూపర్. సర్లే పెట్టు. 10,000 పిచ్చి పట్టిందంటే నీకు. ఇలాగైతే వచ్చేసాం, లిఫ్ట్లోకి వచ్చేసాం గైస్. చూడండి లిఫ్ట్లో మన నలుగురు మాత్రమే ఉన్నా. బాగుంది. ఇప్పుడు ఫ్లోర్ 1 ఇది ఇంకో ఫ్లోర్. మనం ఇందాక సెకండ్ ఫ్లోర్ అని చెప్పాక కాదు, డైరెక్ట్గా థర్డ్ ఫ్లోర్కి వెళ్తాం. ఇది సెకండ్ ఫ్లోర్, దాని కింద ఫస్ట్ ఫ్లోర్. ఇదిగోండి గైస్ ఇక్కడ ఇట్లాంటి సామాన్లు ఉంటాయి. వాటర్ బాటిల్స్, స్టూల్స్, బాక్సెస్, బకెట్స్, కుక్కర్స్, ప్యాన్స్, ఇట్లాంటి చాలా రకరకాల వస్తువులు ఇక్కడ మీకు కనబడతాయి డీమార్ట్లోకి వస్తాయి. చూడండి ఐరన్ చేసుకునేది, దాని పేరు మర్చిపోయి అడగండి. కప్పులు, ప్లేట్స్, బౌల్స్ ఉన్నాయి చాలా. వీడేంటి ఇక్కడ ఏం చేస్తున్నారు? రే రే వద్దు 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 వద్దు. అరు ఏంటి గైస్ ఇది? వాట్ ఈస్ దిస్? ఒక చేత నేను ఇంకో చేత వీడియో రికార్డ్ చేస్తున్నా. ఆగా నువ్వు అది పుష్పడే అది బాగులే అనుకుంటున్నావు ఏంటి? ఒక చేత ఆపడానికి ఏంది అది? ఇదే తీసుకెళ్తున్నాను. మరి కప్స్, స్టీల్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఏంటి మీ అన్నయ్య? ఇడ్లీ. ఇప్పుడు అక్కడి నుంచి కిందకి వచ్చాం ఈ ఫ్లోర్. అబ్బా కుకింగ్ కాదు నాంతేలే. చూడండి గైస్ ఇన్ని అయితే ఉన్నాయి. ఏంట్రా అది ఇట్లా తిరుగుతుంది రౌండ్గా? మళ్ళీ పైకి ఎందుకు? ఇక్కడ సైడ్ కూడా మళ్ళీ తిరిగి వచ్చింది కదా ఇంద్రా. ఇదిగో గైస్ చూడండి, దీన్ని పెట్టి అయినస్ ఇక్కడ బుర్ర పైన కొట్టాం అనుకోండి, పోయిన బుద్ధి మళ్ళీ తిరిగి వచ్చింది. సరేలే, షర్ట్స్ బాగున్నాయి గైస్, నాకు నచ్చినాయి. ఈ తలకి చూసుకొని బాక్సులు కావాలి నీకు, పల్ల బాక్సులు. ఎవరంగా ఇవి పెట్టుకొని నీ స్కూల్కి వెళ్ళరా, బాగుండిద్ది. దానికి కావాలి దాని రే సిసి కెమెరా కూడా ఉంది. స్టేషనరీ బాక్స్ కావాలి మీకు, స్టేషనరీ బాక్స్. ఇది చూడండి క్రికెట్ మామూలుగా ఉండదు. కిందికి వెళ్దాం దారా రే. కానీ సూపర్ ఉంది డిమార్ట్. నా బండి ఇది. నీ బండే? ఏమండి సైకిలా? బండి సైకిల్ కాదు, వేసుకొని తిరిగిన బండి. అబ్బా
మా నాన్న పొట్టు చేసి అదిగో అక్కడ తిరుగుతున్నాను. అక్కడైతే ఉన్నారు గైస్ మనకి వెళ్దాం. అమ్ములు ఇటువైపు వస్తే వాషింగ్ మిషన్లో అట్లా వేసుకుంటానికి అసలు సర్ఫ్ అన్నీ ఉన్నాయి. ప్యాంపర్స్ కావాలా గైస్ మీకు? ఈ పొట్టు తెల్లి 95 బాక్స్ తెచ్చుకోండి. అంతది 59 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 60 రూపీస్. ఇవ్వండి గైస్. ఇక్కడ నాప్కిన్స్ ఫ్యాన్సీ ఉంచుగా నాకేం అక్కర్లా. అక్కడ ఉంది ఎత్తుక్కో. ఎక్కడ పగులితే అట్లీస్ట్ రాస్తున్నావు పగిలితే ఇందాక బాహుబలి స్టింట్ జరిగింది. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా ఎవరన్నా తిట్టి ఏడ్చాను చూసారా? నా మీద చాలా అబద్ధాలు చెప్తారు. ఎవరో తెలుసా? ఎక్కడో తెస్తున్న మీరు తెస్తున్న వాళ్ళే. సరేలే నా మీద చాలా చాటింగ్ చెప్తాడు. ఇట్లా అయితే ఇది ఒకటి తీసుకున్నాను అక్కడి నుంచి. నాన్న తీసుకోమన్నాడు. ఎందుకు యూజ్ అయితే మీరు కొన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నీ వస్తువులు అయిపోయింది మెల్లగా వచ్చి 1:30 అవుతుంది. కానీ వీడియో మాత్రం ఎంత తక్కువ వచ్చింది. 30 మినిట్స్లో హైయెస్ట్ పెట్టేది. అని ఏమైనా బాక్సెస్ కావాలా? ప్లేట్స్ నొప్పులు వచ్చి కూర్చుని పోయాయి. ఇంతే. ఇక్కడ కూర్చోబెట్టి ఏసీలో ఫుల్గా టిన్ పెడతా. అవును మనం కూడా వెళ్దాం. సబ్బులు పెట్టుకోవడానికి ఏమైనా కావాలా? చాలా ఉన్నాయి. ఏంటి ఇది? ఇక్కడ ఇవి కూడా అయ్యే. మరి తాడు కాదా? క్లైంబింగ్ కొండ మీద ఎక్కి తాడా అని తెలియదు. పార్క్ వెళ్ళాం కదా అప్పుడు తాడు తీసుకెళ్ళాలనుకుంటాం. ఎందుకు? పడిపోకుండా ఉండడానికి. ఒకవేళ అబ్బో పడిపోయినప్పుడు కావాలి నాకు ఫ్రెండ్స్. 10 రూపాయలు 1,00,000 రూపాయలు పెట్టుకోవాలన్నా చెయ్యి. దీని 1,00,000 రూపాయలు 10,000 డస్ట్బిన్ అందులో చేసి రికార్డింగ్. కావాలంటే మీరు కొనుక్కోండి. ఎంత ఉంటా అది ఉప్పు అట్లా వేసుకోవడానికి అనుకుంటా. అవును అది మీరు చెప్పండి గైస్. ఏంటిది ఇది? ఉప్పు అట్లాంటివి వేసుకుని కూరలో జల్లుకొనేది. సర్లే నీది కదా నాది కదా ఆడియన్స్ది చాలా. గైస్ ఇది చూడండి గైస్. ఏమన్నా కవర్ కట్ చేసామనుకో ఇది పెట్టేస్తే ఇంక లాక్ అయిపోద్ది. మన రబ్బర్ బ్యాండ్ అవి వేసుకుంటాం కదా, ఏమి వేసుకో అక్కడ లేదు. ఇది అక్కడ కొనుక్కోండి 60 రూపాయలు. గైస్ ఎవరంగా నేను దాని కనబడట్లేదు. ఏడు ఆయ్ 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 కనబడుతుంది నిజంగానే. మా నాన్న దగ్గర ఏమైనా ఉండుంటాడు. మన ఇటువైపు మీకు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర దూరంగా వచ్చేసాను. అలాగే ఇంక అటువైపు వెళ్దాం. లెట్స్ గో. మొత్తం అభినంగా దొరికేసాం. ఇందాక తెచ్చుకుంటుంటాం. ఆడుకోవడానికి ఏం తెచ్చుకోలేదు కదా, తెచ్చుకుందాం అయితే వెళ్ళి. వద్దులే ఇప్పటికీ ఎక్కువ బిల్లు పాసిపోతుంది. ఎందుకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాం. 2 months 3 months తర్వాత లేకపోతే సెలవులు వస్తాయి కదా అప్పుడు ఫస్ట్ డే సమ్మర్ హాలిడేస్ కాదు. మా నాన్న కూడా వస్తాయి. కావాలి మనం కూడా మన ఫ్రెండ్స్తో వద్దాం. ఎలా ఉంది? డబ్బులా దాచుకుందాం. సన్నీగా జిత్తు నువ్వు నేను 1000 రూపాయలు. అరే సమ్మర్ హాలిడేస్ ఇంకా నెల పైన ఉందిరా. మనం గట్టిగా దాటొచ్చు. గైస్ ఈ వీడియో తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేది గైస్ మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. ఇంటికి కెంటర్తో ఎంజాయ్ తీసుకోవడం మర్చిపోయాం.
ఇక్కడ అన్ని రివర్స్లో ఉన్నాయి. సబిరంగా వెళ్తున్నాడు. ఎక్కడ దాకా ఎంటర్ ఇక్కడే కదా, తీసుకో తొందరగా. అదే ఇక్కడ ఉన్నది. ఇప్పుడు ఈ ఎంటర్ ఒక్కదాని కోసం పై నుంచి కిందకి వచ్చామే. ప్లస్ మన చాక్లెట్స్ లిస్ట్లో ఇది కూడా ఒక యాడ్ అయిపోయింది అనమాట, కిట్ క్యాట్. రేట్ తర్వాత అయితే మీకు చూపిస్తా. మీరు ఎప్పుడైనా డీమార్ట్కి వస్తే ఒకసారి ఇప్పట్లో రండి, మీకు బూస్ట్ డబ్బా మీద MS ధోని సైన్ చేసిన బాటిల్ దొరికిద్దంట. అబ్బో ఇదిగోండి ఇక్కడ ఉంది. ఉందా? ఉంది. ఏం మరి సరే పైకి వెళ్ళిపోయాను. గాయస్ నేను వచ్చేటప్పుడు కొంటాను, చూపిస్తాను మీకు ఇంటికి వెళ్ళాక. అప్పుడు మీకు నమ్మకం కుదిరిద్ది. వస్తే ఇప్పుడే వచ్చేది, మళ్ళీ మిస్ అవ్వకూడదు ఆఫ్టర్. గైస్ ఇంకా పైకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో గైస్. మళ్ళీ సిగ్గు లేకుండా స్టేషనరీ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఏదో తీసుకోవాలని అభిప్రాయం ఆలోచన పెరిగిపోతుంది. గైస్ ఇక్కడైతే కీ చైన్ ఒకటి తీసుకున్నాను. పండ్రు ఇంకా అందరు చూసేది. ఓ సూపర్, ఇది వద్దు నాకు. ఎక్స్చేంజ్ ఇది బాగుందిరా, ఇది తీసుకుందాం. ఇంకేమైనా కావాలి? పెన్లు ఇదిగో ఇక్కడ ఉన్నాయి. లాక్, బుక్స్. ఒక వస్తువు తీసుకుందాం కిందకు వస్తే 3 వస్తువులు అయ్యాయి. ఇదే డీమార్ట్ స్ట్రాటజీ మాలో ఉన్నది. గైస్ ఇందాక మనం తీసుకున్నాం కీ చైన్, కిట్ క్యాట్ చాక్లెట్. ఇది అయితే మా నాన్న వద్దు అంటున్నాడు, అందుకే ఎందుకని రిటర్న్ పెట్టి పెట్టేస్తాం. అన్ని వస్తువులు తీసుకున్నాం కదా, ఎక్కువ రెడీ అయిపోతాయి అందుకని పెట్టేస్తున్నాం. ఇంకా మేము కాంప్రమైజ్ అయిపోయి ఎలాగోలా. గైస్ కూరగాయలు తరగడానికి ఇది బెస్ట్ అంటారా, ఇది బెస్ట్ అంటారా? ఇదా ఇది చక్కదా? చెప్పండి మీరు. ఇది ఎంత రేటు? 290, ఇది 199. ఏం తీసుకుందాం? ఇది పెట్టుకున్నాం, అది వద్దు, ఇది పెట్టుకున్నాం. ఇంటికి వెళ్ళిన ఇది అట్లా ఇదైతే చూపిస్తాం గైస్. ఇప్పుడు ఏది కవర్ వేసింది ఇది. నువ్వే స్టూల్స్ మధ్యలో కూర్చున్నావు, అమ్మడానికి పెడితే అచ్చం డాంకీ ఎట్లా ఉండితే అట్లే కొంటున్నారు నువ్వు. మళ్ళీ మమ్మల్ని డాంకీ అంటావు. డాంకీవే అర్థమైపోయింది అందరికీ. ఈ డాంకీ మా ఆడియన్స్కు తెలిసిపోయింది. గైస్ ఈ స్టూల్స్ ఎవరైనా అమ్మడానికి పెట్టారు కదా, వీళ్ళు కూర్చోడానికి పెట్టుకున్నారు అన్నట్టు కూర్చున్నారు. అబ్బే మొత్తానికి ఇన్స్పిరేషన్ ఎక్కిసాం. నాన్న అక్కడ ఉన్న పొట్టి చెట్టు ఉంది, నేను ఇక్కడ ఉన్నా చివర్లో. మనం డోల్ చేయబోతున్నాం, ఉంది కదా కొంచెం అయిపోయింది. అది డోలా గైస్. ఇప్పుడే ఇక్కడ పెరుగు అయితే తీసుకున్నాం. చాలా ఉన్నాయి. ఇప్పుడు పెరుగు ప్యాకెట్లు చాలా ఉన్నాయి. పాలు, పన్నీర్, అటువైపు ఏమో పాల ప్యాకెట్లు, అట్టుపిండి, మినప్పిండి, గబ్బు పిండి అన్నీ ఉన్నాయి. కానీ మనకు చిన్న పిండ్లు మంచివే. చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి ఏమేమి కొన్నాం అన్నీ వచ్చింది లిస్ట్ అట్లాగా. బెల్ట్, వావ్ పక్కలు చూడండి పెడతాం. అది తీసుకోవచ్చుగా. నానా ఇది బిల్ అయిపోయింది.
వద్దన్నావు కానీ చూస్తున్నారు ఎన్ని వస్తాయి ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం సపరేట్గా చూపిస్తాను నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. ఎంట్రల్ 2 తీసుకున్నాం అదరంగా అడుగున్నాం చిక్కీలు అది చూడండి 8 చిక్కీలు ఆరెంజ్ గ్లూకాన్-డి చాలు ఇంకో సంచి తీసుకోవాలి మొత్తం ఒక చూస్తారండి ఫినిష్ 3660 అయితే అయ్యింది. ఇంకెట్లా అన్నీ బయటకు వచ్చేస్తాం గైస్. ఇంకేదైనా చూపించాల్సిన అవసరం లేదు. డిమార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది. నేనైతే కొన్నాం అవి ఎందుకు ఎట్లా ఉన్నావు వీడికి ఇలా అమ్మ బూస్ట్ కొన్నద్దండి అందుకనే అలా డల్ కూడా మేము దాన్ని గమనిస్తున్నారు కదా. అవును తీసుకెళ్తారా రే ఏమేమి కొన్నామో ఒక్కోటికి చూపిస్తాం గైస్. చూడండి గైస్ ఇన్ని సామాన్లు అయితే చూడన్నాం. నీకేం అర్థమైంది దీన్ని చూస్తే ఎన్ని సామాన్లు కొన్నా బిల్లు చూపిస్తాం గైస్ ఇంటికి వెళ్ళిన తర్వాత. బిల్లు చూస్తే మీకు సాగు అవుతుంది. దీని నిండా ఇప్పుడు 4 వెళ్తున్నా బండి మీద నేను చస్తే పడతానే ఉంటావు కదా. మధ్యలో పానీపూరి అయితే చెప్తాం గైస్. ఒకవేళ కలమడితే తింటాం మన ఇంటికి వెళ్ళి కలుసుకున్నాం ఆ తర్వాత. ఒకవేళ ఇప్పుడు 9 అవుతుంది. 10 నిమిషాలు గైస్ పక్క 20 మినిట్స్ అయితే పట్టుతుంది మన ఇంటికి వెళ్ళేసరికి. పానీపూరి గురించి పానీపూరి అట్లాంటి నువ్వు 10th క్లాస్ రా నువ్వు వైరెడ్ సూపర్. మా నాన్న అయితే బండి తాగడానికి వెళ్ళారు అట్లా లోపల నుంచి. లెట్స్ గో. బండి వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. వచ్చేసి గైస్ చూడండి గైస్ మా నాన్న హెల్మెట్ పెట్టుకొని హీరో అలా వస్తున్నాడు. అదిగోండి వచ్చేసి గైస్ మేము చూడండి గైస్ నలుగురు అట్లా ఫైనల్గా స్టార్ట్ అయిపోయింది. ఇంటికాలం ఒకటే రైట్. అవును గైస్ మొత్తం ఇరికిచ్చేసాం బండి మీద ఒకే ఒక బండి నలుగురు. మళ్ళీ ఇది 2 సంచులు చూపించాం కదా. ఇంక ఇంటికి వెళ్ళి నాకైతే కలుసుకుంది ఇంత లేట్ వద్దు మనకి. గైస్ ఇంటికైతే వచ్చేసాం. ఇప్పుడు ఇవన్నీ ఇంకా ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి. ఇదిగోండి గైస్ గైస్ సక్సెస్ఫుల్ ఆస్తి పెంపకాలు అయితే అయిపోయినాయి. బిల్లు చూడండి. బిల్ అయితే మీకు స్క్రీన్ షాట్ చేసి పెడతాం గైస్. ఇక్కడికైతే కనబడదు మీకు పక్కన మళ్ళీ పెడతాం సపరేట్ ఫోటో. గైస్ ఈ డిమార్ట్ వీడియో మీకు ఎట్లా అనిపించింది గైస్? ఫుల్ వీడియో చాలా కష్టంగా ఉంది. ఇంటికి వచ్చినప్పుడు నా పిల్లలు గుచ్చుకుపోయింది. ఒక బండి మీద నలుగురు. మళ్ళీ సంచి నాకు మా ఐనస్ గారికి మా మాయకి మధ్యలో పెట్టుకున్నాను గైస్. కానీ ఆ తర్వాత అక్కడ వెనకాల అదే మా కాళ్ళ మీద పెట్టుకున్న తర్వాత పక్కకి దాని ముందేమో ఇక్కడ ఏమంటారు అని అక్కడ ఏదో రాడ్ ఉండేది. రాడ్ పైన కూర్చున్నాను. వచ్చేటప్పుడు దోమ తీరిపోయింది పిల్లలు 2. కానీ డిమార్ట్ చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది నీకు? సూపర్ ఉంది కదా. బిల్ అంత ఏందో తెలుసా గైస్? 3678 3 పైసా. 3 పైసా పైసా కూడా వదలవారా? అదే ఇంక చెప్పద్దామా? కానీ 981 రూపాయలు సేవ్ చేసుకున్నాను గైస్. మీకు పోస్ట్ చేస్తాను సపరేట్గా. మీకు గైస్ ఇంకా ఇదే ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ బాయ్స్ గ్యాంగ్. అంటే బాయ్ కొత్త వీడియోతో మళ్ళీ వచ్చేస్తాం. బాయ్.